ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ మధ్య ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉన్నాయంటున్నారు. అది మీరు ఉన్నాయనుకుంటున్నారా లేవనుకుంటున్నారా? వాళ్ళు మామూలే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాట్లాడుకోవడం మా హీరో గొప్ప అని మాట్లాడుకుంటా అంటారు. మామూలుగా కదా అవన్నీ. అంటే అటువంటి చిన్న పోటీ ఉండొచ్చు కానీ అంటే ఈ సినిమాలో ఆపుకునేంత పోటీ ఉందంటారా? సినిమాలు ఆపే అంత పోటీనా అట్లేం ఉండదండి. ప్రజలు అట్లా అనుకుంటున్నారు కానీ వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ వాళ్ళకి కానీ అల్లు అర్జున్ వాళ్ళకి కానీ అలాంటివి ఏం లేవు. వీళ్ళు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళకైతే లేవు. అట్లాంటివి ఏం జరగనీయర్లే. అంటే ఇవి ఉంటే కొద్దిమంది ఫ్యాన్స్ మధ్య ఇటువంటి గొడవలు సృష్టించుకుంటూ ఉంటారు కానీ హీరోల మధ్య ఏముండదు అంటారు. హీరోల మధ్య ఏముండదు. వాళ్ళిద్దరే కాదు, ఏ హీరోలు అయినా కూడా వాళ్ళు ఐకమత్యంగానే ఉంటారు. వాళ్ళ అలా చెడు ఉద్దేశాలు ఏమి ఉండవు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు షిప్ మీద రైడ్ చేశారు, తెలిసిందా మీకు? అక్కడ అంటే దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళడానికి మీరు ఏమనుకుంటారు? పాలిటిక్స్లో కొత్త ట్రెండ్ అనుకోవచ్చా? అవును, మంచి ఫ్రెండే. అంటే అలా చెయ్యాలంటారా? ఆయన స్వయంగా వెళ్ళి షిప్లో ఆపడం, రైస్ పట్టుకోవడం ఇవన్నీ చెయ్యాలంటారా? రియల్ హీరో కదండి, రియల్ హీరో కదా. ఇప్పుడు ఏ సీఎం అన్న అట్లా చేస్తాడండి? ఎవరన్నా అట్లా చేస్తారా? ఇంతవరకు మనకి అట్లా వర్క్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు పోలీసులు చేస్తారు. మన సీఎంగా దిగి ఆ పని చేసినాడంటే ఇంకా ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి. ప్రజలకు సేవ ఎలా చేయాలనుకుంటున్నాడు, దొంగల్ని ఎలా పట్టాలనుకుంటున్నాడు, ఆయన ఎలా ముందుకు సాగాలనుకుంటున్నాడు, ప్రజలు ఎంత సేవ చేయాలనుకుంటున్నాడో దాని గురించి మీరు ఆలోచించండి. అంటే ఇటువంటి పద్ధతి కొత్త ట్రెండ్ అని అనుకోవచ్చా? పాలిటిక్స్లో, రాజకీయాల్లో కొత్త విధానం ప్రవేశపెట్టారని అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారు? కొత్త విధానం ఏం లేదు. ఆయన మనసులో ముందు నుంచి ఉంది. నేను రాజకీయాల్లోకి వస్తే నేను ఇలా సేవ చేయాలని ఉంది, చేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగ చేయాలని అనుకుంటారంటే ఇలాగే చేస్తాడు. అనుకుంటున్నారు కాదు, చేస్తాడనే నమ్మకంతోనే ప్రజలంతా ఓటేసినారు. ఆయన అలాగే నిజాయితీగా నిలబడి ఆయన సేవ చేస్తున్నాడు. ఆయనకి ఏం కర్మ, ఏసీ రూమ్లో ఉండొచ్చు కదా, మరి ఎందుకు చేస్తున్నాడు? ఆయన చెయ్యాల సేవ, ప్రజాసేవ చేయాలని ప్రజల్లోకి వచ్చినాడు. అట్లా మహనీయుడు కదా, మహానుభావుడు. ఈ చిన్న వయసుకే అంత మంచి పేరు తెచ్చుకున్నాడు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ త్వరలో మంచి రాజకీయాలను చూసే అవకాశం ఉందంటారా? అంటే ఒకటి మంచి డెఫినెట్గా అండి, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఎంత ముందుకు సాగాకైనా ఆయన వెనకారు. ఆయనని ప్రజలు కోరుకుంటే ఆయన పెద్ద సీఎం కాదండి, ప్రజల గుండెల్లో ఒక దేవుడు అయిపోతాడు. అంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అవుతాడు. పవన్ కళ్యాణ్ గారు సీఎం కాకుండా పోవడం ఏందండి? ఖచ్చితంగా అవుతాడు సారు. పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సీఎం కదా, అంటే వచ్చేసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. ఆయన ప్రజల గుండెలు దోచేస్తున్నాడండి, ప్రజల్లో నిలిచిపోయినాడు. ఆయన అలాగే నిలబెట్టుకుంటున్నాడు కూడా, ప్రజల్లో సేవ చేస్తున్నాడు. సీఎం ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ అన్న అవుతాడు. ఓకే అండి, థ్యాంక్ యూ.